సంతానం కావాలన్న మీ కలను నిజం చేసుకోండి. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వివరాలకు సంప్రదించండి. నమస్తే రమ్ గారు. నమస్తే సార్. రమ్ గారు, మనం కొన్ని యాడ్స్ చూస్తాం చూడండి. ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. ఇప్పుడు ఏం చెప్పాలంటే ఒక ఈఎంఐ నిజంగా లైఫ్ స్టైల్ని మార్చి పడేస్తుంది. అవునా కదా రమ్ గారు? అవును. ఎక్కడ మనం డబ్బు పెట్టాల్సిన అవసరమే లేదు. ఏది కావాలంటే కొండ మీద కోత అయినా సరే ఈఎంఐలో దొరికేస్తుంది. 0% ఇంట్రెస్ట్, అవును. డౌన్ పేమెంట్ లేదు, నో డాక్యుమెంటేషన్. అసలు ఇది కొనొచ్చు, ఇది కొనుక్కోవాలి, ఇది వద్దు అనే ఆప్షనే కనిపించట్లేదండి. ఎవరమైనా ఏదైనా ఉల్లిపాయ కోసుకోగలిగే కత్తి పీక కోసుకోవడానికి, పీక కోసేయడానికి కూడా యూజ్ అవుతుంది. ఇదే అది. అదే అండి. ఈ ఈఎంఐ సిస్టమ్ వచ్చాక కార్డు వాడేయటం, క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువైపోవటం, దాపరికం అనేది లేకపోవటం కదా రమ్మగారు? డబ్బులు దాచడాలు లేవు. ఎంత విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తున్నామండి. కోవిడ్ తర్వాత అయితే రమ్మగారు, అయ్యా బాబోయ్, ఇంకేముంది, కోవిడ్ ని చూసిన భయంలో కొన్ని రోజులు ఎన్నాళ్ళు ఉంటాం, అనుభవించేద్దాం. బాగా ఎక్కువైపోయిందండి. మన కెపాసిటీ ఏంటి, మన పరిస్థితి ఏంటి, మనం ఎంతవరకు ఎగరగలం? గబుక్కుని పెద్ద గాలి వస్తే పడిపోతామేమో, అసలు గాలి రాదు, మనం పడం. కొన్నాళ్ళకి హాస్పిటల్స్ లో కూడా ఈఎంఐ ఆప్షన్స్ వచ్చేస్తే రమ్మగారు. హాస్పిటల్ జారండి 2 లక్షలు అయిందా, ఇప్పుడైతే 2 లక్షలు కట్టి కదలండి అంటున్నారు. కొన్నాళ్ళు వేయక కట్టక్కర్లేదు, సగం కాస్త కట్టుకోండి నెలలా అని కూడా అంటారు. కొన్ని క్లినిక్స్ లో, కొన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో నేను చూసాను రమ్మగారు, ఈఎంఐ ఆప్షన్ ఉంది. చూసావుగా, ఈ మధ్య చాలా చోట్లకి వెళ్ళావు కదా. నాకు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ లో ఉందంటే పర్వాలేదు, చదువుకోవడానికి అవకాశాలు కదా, ఒకేసారి కట్టుకోలేని వాళ్ళకి చాలా మంచి ఆప్షన్ అనిపించింది. ఏమీ వాడేస్తున్నారండి పిల్లలు. వాళ్ళ జీతాలేమో 20,000, 30,000, 35,000. వాడి దగ్గర ₹1,00,000 ఫోన్ ఉంటుంది. ఏంటంటే ఈఎంఐ అంటాడు. మేము కొనుక్కోకూడదా? మేము మాత్రం కొనుక్కోకూడదా, మాకు మాత్రం అనిపించే జీవించద్దా, వాళ్ళలాగా మేము ఉండద్దా, మీరైనా ఉండాలి, అలాంటివి చాలా చెప్తారు. కాకపోతే ఏదైనా విపత్కర పరిస్థితి వస్తే ఏం చేస్తారు? చట్టుకుని ఉద్యోగం పోతే ఏమవుతారు? ఈ ఈఎంఐలని ఎలా మీట్ అవుతారు? అప్పుడు వీళ్ళు అప్పు చేస్తారు. కాల్ మనీ అని, బోల్ మనీ అని వెళ్తారు. కాల్స్ బోల్స్ చివరికి వీళ్ళని ఎక్కడికి తీసుకెళ్తే కష్టం వైపుకి వీళ్ళు తీసుకుపోతూ ఉంటాయి. అవునండి, వెళ్ళిపోతుంది అంతే. ఇంకా ఇప్పుడు ఇది సీరియస్ అంశం. సీరియస్ అంశమే జయ, సీరియస్ అంశమే. అంటే ఆల్రెడీ మీ దగ్గర ఎన్ని ఈఎంఐలు ఉన్నాయి, మీరు ఇంకా ఈ ఈఎంఐ తీయటానికి వీల్లేదు అని ఎవరైనా చెప్పాలి. ఒకటి అవతల వాడు చెప్పాలి, మీ దగ్గర ఇంకా ఎన్ని లోన్లు ఉన్నాయండి మీకు, మీ దగ్గర మీకు 2 ఈఎంఐలు ఆల్రెడీ ఉన్నాయా, 3వది మీరు తీయటానికి వీల్లేదు, ఆ 2 తీరాక మీరు ఇది కొనుక్కోండి అని చెప్పచ్చు. కానీ వాళ్ళు చెప్పారు కదా. ఎందుకు చెప్తారు? వాడికి సేల్ అయిపోవాలి. ఇప్పుడు నాకు ఈ నో కాస్ట్ ఈఎంఐ వాటి మీద ఎప్పుడు ఒక డౌట్ వస్తుంది జయ. ₹1,00,000 ఫోన్ అనుకుందాం, నో కాస్ట్ ఈఎంఐ అంటే 10 నెలల్లో నెలకు 10,000 చొప్పున కట్టేయాలి. ఇప్పుడు ఎవరికి డబ్బులు ఇందులో లాభం? వాడికి వస్తువు వెళ్ళిపోతుంది కదా అమ్మగారు. వస్తువు వెళ్ళిపోతే 10 నెలల వరకు డబ్బులు పూర్తి కావు కదా. వాడు ఏం లాభం వచ్చి, లాభం ఉండి వాళ్ళు ఈ ఆఫర్ ఇస్తున్నారు? ఎప్పుడైనా అదొక, ఎప్పుడు నాకు డౌట్ ఉంటుంది. కూడా లేదంటాడు, ఇంట్రెస్ట్ లేదంటాడు, కాగితాలు అక్కర్లేదంటాడు, ఇంకా ఏమిటో అంటాడు. మొత్తం మీద ₹1,00,000 వస్తువు అని దాని మీద ఎంఆర్పి ఏముందో ఆ ఎంఆర్పి లక్షే మనం కడతాం అనుకుందాం ఎండ్ ఆఫ్ ద డే చివరికి. అంటే తక్కువకి వస్తుంది అంటారు. అంతేగా, వాడికి అది ఏ 30,000 అయ్యి ఉండొచ్చు, 40,000 ఆ పై డబ్బంతా ప్లస్ ఏమో అలా అనిపిస్తుంది. అలా అనుకోటానికి బ్రాండెడ్ ఐటమ్స్ అట్లా ఉండదు కదా అమ్మగారు. ఇప్పుడు ఇక్కడ యాపిల్ ఫోన్ కొన్నా ఒకటే, ఇంకో చోట కూడా దాని ప్రైస్ రివీల్ అయిపోతుంది కదా. దీనివల్ల ఉపయోగం ఏంటి? నిజమే రమ్మగారు, నాకు ఎప్పుడు అదే డౌట్ ఉంటుంది. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు మీరు అన్నాక. వాళ్ళకి ఏంటి ఉపయోగం? అంటే మూకమ్మడిగా ఒకేసారి వస్తువులు కొనుబడి అయిపోవటం, ఓకే, స్లోగా డబ్బులు వస్తూ ఉంటే వాడు కూడా అవతల స్లోగా కట్టుకుంటాడే, ఫ్లో అవుతుంది అంటారా? బహుశా ఇవి కంపెనీలకి ఏదైనా బెనిఫిట్. వీళ్ళది ఈ సంవత్సరం ఇంత సేల్ అయిపోయింది అంటే వాళ్ళ తాలూకు షేర్స్ కి వాల్యూ అవి పెరగచ్చు, అలాంటివేవో ఉండుంటాయి. మరి మనకి చూపించేది ఏంటి? నాకేదైనా వస్తుందని చూపించాడు, ఇదంతా నీకే లాభం అనే కదా మనకి చూపిస్తాడు. లాభమో కాదో అని చేయ. ఇప్పుడు మనం వెంటనే డబ్బులు కట్టక్కర్లేదు అని అనుకున్నప్పుడు ఒక చిరుద్యోగి, లేదా చిరు వ్యాపారి, వీళ్ళు తమ శక్తికి మించిన ఖర్చులు పెడతారు. ఇది మనం చూస్తాం. వీళ్ళు ఒకేసారి ఫోన్ కొంటారు, ఇంట్లోకి ఏదైనా హోమ్ అప్లయన్సెస్ కొంటారు, తర్వాత ఏమో బంగారాలు అవి కొంటలేదేమో ఎక్కువగా, ఇళ్ళు వాకిళ్ళకి డబ్బులకి పెట్టుకుంటారు జనరల్గా. ఇప్పుడు ఏదైనా ఉద్యోగం పోయినా, అవతల నుంచి వచ్చే డబ్బులు రాకపోయినా ఇది రిస్కే ఒకటి. తర్వాత తమ శక్తి మీద అవగాహన లేకుండా ఉంటారు.
ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళ దగ్గర నెల తిరిగేసరికి ఒక రూపాయి నిలవ ఉండదు. ఈ కట్సే పోతాయి అన్ని. ఇవి ఎక్కడ ఈఎంఐలకి అవకాశం లేని సమస్యలు రావా మనుషులకి? రమ్మగారు అసలు ఇవి ఆలోచించారు రమ్మగారు. ఆలోచించరు. నాకు నెలాఖరు వచ్చేసరికి నాకు డబ్బులు ఉంటాయా ఉండవా? నో. రేపొద్దున్నే ఏదన్నా అయితే నేను ఎలా కడతాను అనేది కూడా నోనే అవును. రమ్మగారు. ఎందుకంటే ఈ వస్తుభ్రాంతి మనని అట్లా చేస్తుంది జయ. కరెక్ట్ అండి, కరెక్ట్. వస్తుభ్రాంతే అది చాలా మంది బాగా ఉంటుంది. ఎక్కువైపోయింది కదండి. ఎందుకంటే జయ, మనం ఎక్కడికి వెళ్ళినా వస్తువుల మధ్యలోకే వెళ్తాం. నువ్వు ఒకటి ఆలోచించు, ఇలా మాట్లాడకూడదు మనం. కానీ మనం ఆలోచిస్తే ఎవరింటికైనా వెళ్ళామనుకో, వాళ్ళు ఎంత చక్కగా మాట్లాడారు, ఎంత ప్రేమగా ఉన్నారు అనే పాయింట్లు చాలా చిన్నవి అయిపోయినాయి. చిన్నవి. కానీ మనకి ఏం కనపడుతుంది? వాళ్ళది పెద్ద హాలు, చక్కటి లైటింగు, పైన ఏసీ, ఏమంటారు దాన్ని, హాల్లో సెంట్రలైజ్డ్ ఏసీ, వాళ్ళ టీవీ ఏ సైజు ఉంది, టీవీ స్టాండ్ ఎందులో ఉంది, వాళ్ళ టీపాయిలు ఏమున్నాయి, వాళ్ళ కుర్చీలు ఏంటి, వాళ్ళ సోఫాలు ఏంటి, వాళ్ళ ఫ్రిడ్జ్, టీవీ, వాషింగ్ మిషన్ అన్నీ కనపడతాయి. క్లాస్, వాళ్ళ దగ్గర ఏ ఫోన్ ఉంది. ఇప్పుడు పిల్లలకి మహా ఫోన్ల గోల. వాకిట్లోకి వస్తే వీళ్ళది ఏం కారు, ఏం బండి, ఇవే కదా కావాలి జయ. వాటన్నిటిని బట్టే మనం వీళ్ళని అసెస్ చేస్తామా చేయమా? 100%. ఎవరైనా ఒక కుర్రాడు వాకిట్లో నిలబడి మనతో మాట్లాడితే వాడు సింపుల్గానే ఉన్నాడు, కానీ వాడి చేతిలో కాస్ట్లీ ఫోన్ ఉందనుకో, మనం వీడిని కాస్ట్లీ ఫెలోగా భావిస్తాం. మనం వస్తువులతోటే మనుషుల్ని లెక్క పెట్టడం మరి మొదలు పెట్టామా మనము లేదా? బట్టల్ని బట్టి వాళ్ళు వేసుకునేది బ్రాండెడా కాదా? బ్రాండెడ్ చేసేస్తున్నాం. బ్రాండెడ్ బట్టలు, చేస్తున్నాం రమ్మగారు. వాళ్ళు ఏదో ఎవరి సంగతో వాళ్ళు మామూలు వాళ్ళేరా మళ్ళీ ఏం కాదు, వాళ్ళు ఎప్పుడు బ్రాండెడ్ బట్టల్లోనే కనపడతాడు అంటారు పిల్లలు. అంటారండి. వాడు బ్రాండెడ్ షూస్ ఇవే చూస్తారు. అవి ఒరిజినల్ బ్రాండెడా డూప్లికేటా కూడా చెప్తారు. చెప్తారు అది వేసుకున్నది బ్రాండెడే, బట్ అది డూప్లికేట్ డూప్లికేట్ అంత చెప్తున్నారు. అవి దొరికేస్తున్నాయి అన్ని చోట్ల, ఇవే చెప్తారు. ఇప్పుడు మన చూపు మారిపోయింది. ఇప్పుడు ఎదుటి వాళ్ళ చూపుకి మనం బాగా కనపడాలంటే మన దగ్గర వస్తువు ఉండి తీరాల్సిన రోజులోకి వచ్చాము. అవునండి. దానికోసం ఖర్చు పెట్టే ఆలోచన చేయటం మొదలుపెట్టాం. ఆల్రెడీ వెళ్ళిపోయాం జయ అందులోకి. మనకి ఎప్పుడైతే క్రెడిట్ కార్డు ఆప్షన్ వచ్చిందో, క్రెడిట్ కార్డు దొరుకుతుందో, అప్పుడే వచ్చేసాం మనం అందులోకి. ఈఎంఐ ఆప్షన్స్ వచ్చాక ఇంకా బాగా వెళ్ళిపోయాము. నువ్వు మామూలు వాళ్ళ దగ్గర కూడా చక్కగా ఇంట్లో ఫ్రిడ్జ్లు, ఏసీలు, వాషింగ్ మెషిన్లు, అసలు ఇప్పుడు వాళ్ళు రోబో లేని ఇల్లు లేదు అందరి దగ్గర. అవి కూడా తక్కువకి వచ్చేస్తాయి. ఈ వస్తువులన్నిటినీ మెయింటెనెన్స్, వ్యవహారాలు ఓ కష్టం, వీటన్నిటికీ ఈఎంఐలు ఇంకో కష్టం. ఇల్లు కొనుక్కోవటము, ఈ కొనటాల్లోనే ఉన్నాం మనం, దాంట్లోనే మన కథ తిరుగుతూ ఉంది. ఎప్పుడైనా సరే బ్యాంక్ బ్యాలెన్స్ ఒక ఇంత అమౌంట్ అని ఖచ్చితంగా ఉండాలి. ఇది ఒక నియమంగా పెట్టుకోవాలి. నువ్వు ఎంత ఈఎంఐ అయినా కట్టు, నీ అంకె మాత్రం అక్కడ తరగకూడదు. అంకె ఫిల్ చేసి నువ్వు ఏదైనా చేయాలి. ఈ రూల్ కనుక మీరు పెట్టుకుంటే రేపొద్దున ఏదైనా విపత్కర పరిస్థితి, మీ ఉద్యోగం ఈ నెలలో ఊడిపోయినా, మీకు ఏదైనా కొత్త ఖర్చు వచ్చినా ఆ కనపడుతున్న అంకె ఉంది కదా, అది మిమ్మల్ని కాపాడుతుంది. అంటే ఇది సందర్భం అవునో కాదు, చెప్పొచ్చో చెప్పకూడదు తెలియదు, కానీ బ్యాంకు బ్యాలెన్స్ విషయం తర్వాత సంగతి అండి. కనీసం ఒక హెల్త్ పాలసీ ఉండాలి, నియమం అన్నా పెట్టుకోవాలి. బాగుండు. హెల్త్ పాలసీ కూడా ఉండాలి. ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసా రమ్మగారు? అవునమ్మా. హెల్త్ పాలసీ లేక, ఒక చిన్న పాలసీ కనీసం లేక, చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళకి హాస్పిటల్కి వెళ్ళారంటే లక్షల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇబ్బంది. అందుకని ఈఎంఐలో ఏమైనా కొనుక్కునే ఆప్షన్లు మీ జీవితంలో స్టార్ట్ అయితే, ఎవరికైనా ఉద్యోగాలు మొదలైనవి, మనం అవి కొనుక్కోవచ్చు, ఇవి కొనుక్కోవచ్చు. వాటితో పాటుగా ఒక పాలసీ చేసి పెట్టి, ఫస్ట్ హెల్త్ పాలసీ ఒకటి, జనరల్ ఇన్సూరెన్స్ ఒకటి, ఇవి రెండు ఉండాలి. ఈ రెండిటికి మీరు కట్టే డబ్బులు మిమ్మల్ని చాలా సార్లు, చాలా సందర్భాల్లో కాపాడతాయి, ధైర్యంగా ఉండగలుగుతాం. అండ్ రెండోది, మోర్ ఓవర్, మీరు ఈఎంఐలో కొనే ఏ వస్తువు మిమ్మల్ని ఏ సందర్భంలోనూ కాపాడదు. ఎందుకంటే మనం టీవీ కొంటామా ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం దాని వాల్యూ 2000. ఫ్రిడ్జ్ కొంటాం, వచ్చే సంవత్సరం ఎక్స్చేంజ్లో దాని వాల్యూ 2000. మీ ఫోన్లు సగం రేటు కూడా కొనరు, ఎవరికైనా ఇంట్లో వాళ్ళకి ఇచ్చేయటం బెటర్. 3 ఏళ్ళు అయ్యాక అది స్లో అయిపోతాయి. ల్యాప్టాప్లు అంతే, అసలు ఈ మొత్తం గాడ్జెట్స్ అన్ని అంతే జయ. ఏవి మనం ఎక్స్చేంజ్లో ఇవ్వచ్చు, కానీ ఎక్స్చేంజ్లో నీకు ఎంత ఇస్తాడు? నువ్వు 1,00,000 పెట్టుకుంటే నీకు 50,000 ఇస్తాడు కాదు. అదే మీరు 1,00,000 పెట్టి ఒక 10 గజాల స్థలం కొన్నారు, ఎక్స్చేంజ్లో ఎంత వస్తుంది మీకు? అవును. ఎవరితోటైనా కలిసి ఏదైనా కొనుక్కోండి. ఇప్పుడు డబ్బులు మదుపు ఎలాంటి చోట పెట్టాలి? పెరిగే చోట పెట్టండి.
ఈ కొనడం తప్పిస్తే డిప్రిసియేషన్ తప్ప ఇంకా ఏదీ లేని వస్తువు భ్రాంతిలోకి పడదు. వెళ్ళదు. అవసరాలు ఉంటాయి అందరికీ, మనకు అవసరాలు ఇస్త్రీ పెట్టె కావాలి, మిక్సీ కావాలి, గ్రైండర్ కావాలి, వాషింగ్ మెషిన్ కావాలి, వ్యాక్యూమ్ క్లీనర్, అన్నీ కావాల్సిందే. లేకపోయినా పర్వాలేదు అని అనిపించినవి మానేయండి, అవసరాలు కొనుక్కోవాలి. కానీ ఇవి ఏటా మార్చేయాలనుకోవద్దు. బజార్లో ఒక కొత్తది వచ్చిందని కానీ మనం ఉద్రేకపడకూడదు. అప్పుడు కొంచెం ఖర్చులు తగ్గుతాయి. మంది పాడైపోతే, పనికి రాకపోతే అప్పుడు ఎందుకంటే నువ్వు పాడైపోయిన వస్తువు అయినా వాడిన వస్తువు ఎప్పుడు దాని రేటు తక్కువే. అంతే. పాడైపోయినా సరే వాడు ఏదో వెయిట్కి తీసుకుంటాడు, పర్వాలా, అది నయమే. వాషింగ్ మెషిన్లో అవి కనీసం 12 years వాడుకోవచ్చు. 5 ఏళ్ళకి 4 ఏళ్ళకి వాటిని మార్చొద్దు, ఫ్రిడ్జ్లు మార్చొద్దు, 10 years మినిమం. అవును. అవి అవసరం లేదు వాటికి. ఫోన్లకు కూడా ఒక టైం పెట్టుకోండి, అదంతా మీ చాయిస్ అనుకోండి. కానీ ఇలా ఆలోచించండి. ఎస్. ఏదైనా మీరు ఖర్చు పెట్టగలము అంటే కనుక ఈ ఈఎంఐ కట్టగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళు ఎల్ఐసిలో హెల్త్ ఇన్సూరెన్స్ కూడా పెట్టుకోండి. తీసుకోవచ్చు కదా. చాలా ఓ 4 గ్రూప్లో ఏమైనా సైట్లు కొంటున్నారంటే నమ్మకస్తులేమో చూసుకుని 4 తరచు చూసుకుని కొంత డబ్బును అక్కడ మదుపు పెట్టండి. రేపు మర్నాడు మీరు ఒక 5 లక్షలు 4 లక్షలు పెడితే అది ఏ 20 రావచ్చు. ఏ చదువుకో అవసరాలకో అవి ఉపయోగపడతాయి. ఈఎంఐ కట్టగలిగే కెపాసిటీ ఉన్నప్పుడు అక్కడ కూడా కట్టచ్చు కదా మనం. అవును కదా. వస్తు భ్రాంతే మనని వీటి వైపుకి పూరికొల్పుతోంది. దాని నుంచి భ్రాంతి ఉండాలి, అంత భ్రాంతి ఉండకూడదు. కొంత భ్రాంతిలో ఉండి కొంచెం కేర్ఫుల్గా ఉంటే మనం ఈ అతి ఖర్చులు నెల తిరిగేసరికల్లా ఏం చేయాలరా దేవుడు అనే టెన్షన్ వచ్చే పరిస్థితి లేకుండా ఉంటుంది. ఆలోచించి వైజ్గా ఖర్చు పెట్టండి. నమస్తే రమ్య. నమస్తే.